దేవుని రాజ్య సువార్త సందేశము వినరండి. ఆ ప్రభు రాజ్య సువార్త సందేశము కనరండి. దేవా రాజ్యము మీది, నిరతముండును మీ రాజ్యం. ప్రభువా రాజువు నీవే, నిశ్చయమైనది నీ రాజ్యం. దేవుని రాజ్య సువార్త సందేశము. గ్రేస్ టీవీ ప్రేక్షకులకు ఇదే మా హృదయపూర్వక వందనాలు. తణుకు క్రీస్తు సంఘం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు దేవుని రాజ్య సువార్త సందేశాలు అనే కార్యక్రమాన్ని మీ కొరకు ప్రసారం చేయుచున్నారని తెలియచేయటకు మేము ఎంతో ఆనందించున్నాం. ఈ కార్యక్రమం నందు సహోదరులు ఎం జయరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు. వాక్య పరిచర్యకు ముందుగా ఒక పాట విందాం. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ రీతి. నీ స్తుతిని పోలి నేను జీవింప, నీ తత్వముందే నీ సంకల్పమాయె. నీ స్తుతిని పోలి నేను జీవింప, నీ తత్వముందే నీ సంకల్పమాయె. నీ రూపాన్నిచ్చి నన్ను నిర్మించితివి, అందుకే నేను పాడేదన్ నీ గణనామ కీర్తిం. నీ రూపాన్నిచ్చి నన్ను నిర్మించితివి, అందుకే నేను పాడేదన్ నీ గణనామ కీర్తిం. ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ రీతి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతిని పంపి వెదకి రక్షించితివి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతిని పంపి వెదకి రక్షించితివి. నా ఎడల నీ ప్రేమ కుమ్మరించితివి, అందుకే నేను పాడేదన్ నీ గణనామ కీర్తిం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మరలా మీతో కలిసి ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తణుకులో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాల నుంచి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నుంచి అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనం మానవుని గురించిన సత్యము అనేటువంటి పాఠములో ఒక కీలకమైనటువంటి ప్రశ్నను మనం ఆలోచించబోతూ ఉన్నాం. మనం ఆలోచించబోతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు మానవుని ఎందుకు సృష్టించెను? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చాలామంది ఈ లోకంలో తమను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలియకుండా వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు. అలాంటి దినాలలో ఉన్నటువంటి మనము అసలు మానవాళిని దేవుడు ఎందుకు సృష్టించాడు, మానవుని యొక్క జీవితంలో నుంచి దేవుడు దేనిని ఆశిస్తున్నాడు, మానవుని యొక్క జీవితం ద్వారా దేవుడు ఆశిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి దానిని గురించి బైబిల్ గ్రంథంలో ఏమని వివరించాడు, ఈ వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఒక మానవుని ఎందుకు సృష్టించారు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాస్తవాన్ని ఎందుకు మనం ఆలోచించాలంటే, ఒక వస్తువుని మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు ఎందుకు తయారు చేయబడిందో మనకు అర్థమైతే అందుకొరకు మాత్రమే మనం ఆ వస్తువుని వాడుకుంటాం. ఒకవేళ మనం కొనుక్కున్న వస్తువు ఎందుకు తయారు చేయబడిందో మనకు అర్థం కాకపోతే ఎందుకో వాడతాం. అలాగే
మానవాళిని దేవుడు ఎందుకు సృష్టించాడో మనుషులకు తెలిస్తే ఆ ఉద్దేశాన్ని సాధించడానికి జీవిస్తారు తప్ప ఎందుకో 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 జీవించరండి. కనుక ఈరోజు మనం లేఖనాల నుంచి గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు నిన్ను నన్ను లేక యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని ఎందుకు సృష్టించాడు అనేటువంటి ప్రశ్నను మనం ఆలోచన చేద్దాం. ఎందుకనంటే సామెతల గ్రంథము 16 అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశోధన చేసినట్లయితే సొలొమోను ఈ రీతిగా చెప్తున్నాడు, యెహోవా ప్రతి వస్తువుని దాని పని నిమిత్తము కలుగజేసును అని అన్నాడు. అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడే నిర్మించాడు. అయితే దేవుడు నిర్మించినటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక్కొక్క పని ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఏ వస్తువుని దేవుడు సృష్టించినప్పటికీ కూడా ఒక ఉద్దేశం లేకుండా సృష్టించలేదు. కనుక ప్రతి వస్తువుకి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఏర్పాటు చేసి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే సృష్టించాడు. అలాగే మానవాళిని దేవుడు సృష్టించడానికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని దేవుని వాక్యం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంతకీ మానవులను సృష్టించడానికి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను మనం ఆలోచించినట్లయితే ఒక మానవాళిని దేవుడు ఎందుకు సృష్టించాడో చాలా స్పష్టంగా వివరించబడింది. కానీ లోకంలో ఏమనుకుంటున్నారో తెలుసండి, కేవలము నేను ఈ సుందరమైన లోకాన్ని అనుభవించడానికి నన్ను సృష్టించాడేమో అని అనుకొని తినడానికి, త్రాగడానికి, సుఖపడడానికి వారి జీవితాన్ని గడుపుతున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ జీవిత కాలము మట్టుకు నిరీక్షించిన వాడనైతే నాకంటే దౌర్భాగ్యుడు లేడు అంటాడు పౌలు. అందుచేత ఈ సుందరమైన లోకాన్ని అనుభవించడానికి దేవుడు మానవాళిని సృష్టించలేదండి. మరికొంతమంది అంటున్నారు, మేము దేవతల్లో కలవడానికే మమ్మల్ని సృష్టించాడు అని అనుకుంటున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఆలోచించినట్లయితే, వీరందరూ అంటే దేవుని యొక్క దూతలందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల గారా అని అన్నాడు. అంటే దేవదూతలు అనేటువంటి వారు రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబోవు వారికి పరిచర్య చేయడానికి పంపించబడిన సేవకులే కానీ వారిలాగా మనం తయారు కావడానికి మాత్రం మనలను దేవుడు సృష్టించలేదు. కాబట్టి మానవాళిని సృష్టించడానికి గల కీలకమైన ఉద్దేశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో చాలా స్పష్టంగా మనం గుర్తించవచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమని ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అని చెప్పాడు. మనం ఏమనుకోవచ్చంటే, నేను పుట్టి కొన్ని సంవత్సరాలు అవుద్ది, అప్పటి నుంచే నేను దేవుడికి తెలిసేమో అని అనుకోవచ్చండి. నేను పుట్టిన దగ్గర నుంచి మాత్రమే దేవుడు నన్ను ఎరుగుతున్నాడేమో అని ఆలోచిస్తానండి నేను. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసండి, జగత్తు పునాది వేయబడక మునిపే మానవాళి దేవునికి తెలుసండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి మనిషిని కూడా ఎందుకు సృష్టించాలో ఆ ఉద్దేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగిందనమాట. కొంతమంది అంటారు, ఒక తాగుబోతున్నాడు అనుకోండి, వాడు అంటాడు కదా, నా తలరాత దేవుడు ఇలా ఉండాలని నిర్ణయించాడు కాబట్టి నేను తాగుబోతునయ్యాను అని అంటాడండి. గమనించండి, ఒకడు తాగుబోతుగా ఉండాలని, ఒకడు దొంగగా ఉండాలని, ఒకడు నీతిమంతులుగా ఉండాలని, ఒకడు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ముందుగా నిర్ణయించి సృష్టిస్తే అప్పుడు దేవుడే అన్యాయస్తుడవుతాడు. కనుక ఒక మనిషిని జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి కూడా దేవుడు ఎరుగుతున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ మానవుణ్ణి ఎందుకు నిర్మించాలో నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు నిర్మించాడట? యేసుక్రీస్తు ద్వారా తనకు
కుమారులుగా స్వీకరించడానికి. అంటే ప్రతి మనిషిని కూడా దేవుడు ఎందుకు పుట్టించాడనంటే ఈ సుందరమైన లోకాన్ని అనుభవించడానికి మాత్రమే కాదండి, లేక మనం దేవదూతల్లో కలిసిపోవడానికి మాత్రమే కాదండి, లేకపోతే ఏదేదో కార్యక్రమాలు చేయడానికి కాదండి. దేవుడు ప్రతి మనిషిని కూడా ఎందుకొరకు నిర్మించాడనంటే మనమందరము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. కేవలము ఈ లోకాన్ని అనుభవించడానికి మాత్రం కాదండి. అందువల్ల ఈ ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థానం ఏంటో తెలుసండి. దేవుని కుమారుడు అనేటువంటి స్థానం ఇచ్చాడండి. ప్రపంచంలో ఎంతమంది అయితే నిర్మించబడ్డారో అంతమంది కూడా దేవుని యొక్క మనసులో స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆ స్థానం ఏంటంటే దేవుని కుమారులు అనేటువంటి స్థానాన్ని కలిగి ఉండటం అనేటువంటిది జరిగింది. కారణం ఏంటో తెలుసండి, ప్రతి మనిషిని కూడా దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి మాత్రమే నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎలా పడితే అలాగూ మన జీవితాలను కొనసాగిస్తే దేవుడు మనలను తన కుమారులుగా స్వీకరిస్తాడా? స్వీకరించడండి. మనం ఈ లోకములో ఎంతకాలము జీవించినప్పటికీ కూడా మన జీవితపు గమ్యాన్ని లేక మన జీవితపు గురిని దేవుడు లేఖనాల్లో చాలా స్పష్టంగా వివరించాడు. ఎప్పుడైతే ఆ గురిని మనం సాధిస్తామో అప్పుడు మాత్రమే దేవునికి కుమారులుగా స్వీకరించబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకో తెలుసండి, యోహాను సువార్త 5:18 మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, దేవుని కుమారుడు అని అంటే దేవునితో సమానుడు అని అర్థం అండి. అంటే మనల్ని దేవుడు తన కుమారులుగా స్వీకరించాడు అని అంటే అర్థం ఏంటో తెలుసండి, లేక దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి మనం నిర్మించాడు అని అంటే అర్థం ఏంటో తెలుసండి, మనమందరము కూడా దేవునితో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి బిడ్డలుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఎప్పుడు మనకు దేవునితో సమానమైన వ్యక్తులుగా మనం ఉండగలమండి? ఎప్పుడు మనము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి బిడ్డలుగా ఉండగలము అని మనము ఆలోచించినట్లయితే ఈ లోకములో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము సాధించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గురి ఉందండి. ఏమిటా గురి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:28-30 వరకు మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా పౌలు చెబుతున్నాడు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను అని చాలా స్పష్టంగా వివరించాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, మనల్ని దేవుడు ఎప్పుడు తన కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు, ఎప్పుడు తన మనసులో తన కుమారుడు అనేటువంటి స్థానాన్ని మనకు ఇవ్వబోతున్నాడనంటే, ఈ లోకంలో మీరు 70 సంవత్సరాలు బ్రతకండి, 80 సంవత్సరాలు బ్రతకండి, ఎంత కాలమైనా బ్రతకండి, అంత కాలములను కూడా మీరు చేయవలసిన పని ఏమిటంటే రోమాపత్రిక 8:29 చెప్పినట్టుగా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలి అనేటువంటిది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి యేసుక్రీస్తు దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడవుతాడు? ఇంకా వెనకాల పిల్లలుంటే అప్పుడు యేసుని జ్యేష్ఠ కుమారుడు అని పిలవడానికి అవకాశం ఉంటుంది. కనుకనే మనలందరినీ యేసుక్రీస్తు తర్వాత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే మనం ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఎలాగుండాలని కోరుతున్నాడంటే, క్రీస్తు సారూప్యము కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాలు కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా బ్రతుకుతున్నారండి, ఏమి చేస్తున్నారో ఎరగకుండా బ్రతుకుతున్నారండి, అసలు జీవితపు గమ్యం ఏమిటో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారండి. మీ జీవితము నా జీవితం యొక్క ప్రాముఖ్యమైనటువంటి గురేమిటో తెలుసండి. ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించవలసిన సాధించవలసిన ప్రాముఖ్యమైనటువంటి గురేమిటో తెలుసండి. మీరు నేను యేసులాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారిగా తయారు కావటమే, యేసులాంటి గుణాన్ని మనం సంపాదించుకోవటమే, యేసు సారూప్యాన్ని మనం సాధించటమే ఈ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి గురి తప్ప
ఈ లోకాన్ని అనుభవించటం కాదండి. ఈ లోకంలో తినడానికి, త్రాగడానికి, సుఖపడడానికి మాత్రమే దేవుడు మానవాళిని సృష్టించలేదు. కేవలము యేసులాంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి తన కుమారులుగా స్వీకరించడానికే ప్రతి మనిషిని కూడా సృష్టించాడు అనేటువంటి వాస్తవాన్ని దేవుని వాక్యం నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. అయితే చాలామంది ఏం ఆలోచిస్తున్నారనంటే, మేము పరలోకం వెళ్ళిపోతాం, పరలోకమే మా జీవితం యొక్క గురి అని అంటున్నారండి. చూడండి, లోకములో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నది ఏంటంటే పరలోకం వెళ్ళిపోవాలనే. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి రాడు. మరెవరు రాబోతున్నారు? నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవారు మాత్రమే పరలోక రాజ్యానికి రాబోతున్నారనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తెలియజేశారు. అంచేత పరలోకం వెళ్ళిపోవాలని చెప్పి మనం ఆలోచించడం మన జీవితం యొక్క ముఖ్యమైనటువంటి గురి కాదండి. మనం యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని సాధించడమే దేవుని యొక్క చిత్తం. యేసులాంటి వ్యక్తిత్వాన్ని ఎవరైతే సాధించారో, యేసు ప్రభు లాంటి గుణాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారు పరలోక రాజ్యానికే వెళతారండి. అలాంటి గుణాన్ని మనం సంపాదించకుండా, యేసులాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండకుండా దయతో పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించకండి. మీ గృహంలో మీరు ఎప్పుడైనా యేసులాంటి వ్యక్తిత్వాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారా? మీ సంఘంలో మీరు యేసు ప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారా? మీరు నివసిస్తున్నటువంటి వీధుల్లో, మీరు నివసిస్తున్న పట్టణాల్లో, మీరు నివసిస్తున్నటువంటి గ్రామాలలో నేను యేసు ప్రభులాగా ప్రవర్తించాలి, నేను యేసు ప్రభులాగా మాట్లాడాలి, నేను యేసు ప్రభు లాంటి కార్యాలు చేయాలి, నేను యేసు ఎలాగైతే తన గుణాన్ని కలిగి ఉన్నాడో అలాంటి గుణాన్ని మాత్రమే నేను కలిగి ఉండాలని చెప్పి యేసులాంటి వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్న క్రైస్తవ్యము ఎక్కడుంది? ఎంతమంది క్రైస్తవులు యేసులాంటి గుణాన్ని కలిగి ఉండడానికి ఆలోచిస్తున్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి అని అంటున్నాడు. అంటే యేసులాంటి మనసును కలిగి ఉండడానికి మనం కృషి చేయాలి. ఒకవేళ యేసులాంటి మనసునే కానీ మీరు కలిగి ఉండకపోతే ప్రియులారా, పరలోక రాజ్యాన్ని గురించి దయతో ఆలోచించకండి. ఎవరు పడితే వారు పరలోక రాజ్యానికి రారండి. ఎలా జీవిస్తే అలాంటి వారు దేవుని రాజ్యానికి రారండి. కేవలము తండ్రి చిత్తమైన యేసులాంటి వ్యక్తిత్వాన్ని ఎవరు సంపాదించుకుంటారో అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు. మీరు మాట్లాడేటప్పుడు యేసులా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రవర్తించేటప్పుడు యేసులాగా ప్రవర్తించడానికి కృషి చేయండి. మీరు ఈ లోకంలో జీవించేటప్పుడు యేసులాగా జీవించడానికి ప్రయత్నం చేయండి. యేసైతే ఇలా జీవిస్తాడా, యేసైతే ఇలా ప్రవర్తిస్తాడా, యేసైతే ఇలా మాట్లాడతాడా, ప్రతి ఒక్కరు కూడా యేసులాంటి వ్యక్తిత్వాల గురించి ఆలోచించడానికి ప్రయత్నాలు చేయండి. ఒకవేళ యేసులాంటి వ్యక్తిత్వాన్ని గురించి కానీ మీరు ఆలోచించలేకపోతే మీరు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోలేరు. కనుక మనలను దేవుడు ఎందుకు సృష్టించాడనంటే యేసులాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుని కుమారులుగా స్వీకరించబడడానికే దేవుడు మానవాళిని సృష్టించాడు. అయితే దేవుని కుమారుల యొక్క సంస్కృతి వేరండి, దేవుని కుమారుల యొక్క జీవన విధానం వేరండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఇలాగంటున్నారు, నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఒకవేళ మీరు నిజంగా దేవుని కుమారులుగా మీ జీవితాలు కొనసాగించే వాళ్ళైతే దేవుని కుమారుల యొక్క సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసండి. మీ శత్రువులను మీరు ప్రేమించాలండి. రెండవది, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలండి. ఎంతమంది క్రైస్తవులు వారి శత్రువులను ప్రేమించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారండి? ఎంతమంది క్రైస్తవులు వారిని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ మీరు నిజంగా దేవుని కుమారులైతే, మీరు క్రీస్తు లాంటి సారూప్యాన్ని కానీ కలిగిన వారైతే, మీరు దేవునితో సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రైస్తవులైతే మీరు చేయవలసినటువంటివి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. మీ శత్రువులను మీరు ప్రేమించాలి. రెండవది ఏంటంటే మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆలోచన చేద్దాం, అసలు శత్రువుని ప్రేమించడం ఏంటి? నా ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవులకి శత్రువులు ఉంటారండి? ఒకవేళ క్రైస్తవులైనటువంటి మనకు శత్రువు లేకపోవచ్చు, కానీ మనలను శత్రువులుగా భావించేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ మనకు కనబడితే మనం చేయవలసిన పని ఏమిటనట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మీ శత్రువు ఆకలిగుంటే అతనికి భోజనం పెట్టండి, మీ శత్రువు దెబ్బగుంటే అతనికి దాహానికి ఇవ్వండి, అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటున్నాడు. కాబట్టి శత్రువుని ప్రేమించటము అని అంటే అర్థం ఏంటనంటే, ఒకవేళ శత్రువు ఆకలిగొంటే అతనికి భోజనం పెట్టండి, ఒకవేళ శత్రువు దెబ్బకుంటే అతనికి దాహానికి ఇవ్వండి.
నిజంగా మన కళ్ళ ముందు మన శత్రువు ఆకలిగుంటూ కనబడ్డాడు అనుకోండి, మన శత్రువు దప్పిగుంటూ కనబడ్డాడు అనుకోండి, వస్త్రాలు లేకుండా కనబడ్డాడు అనుకోండి, మనం ఏమంటాం? భలే జరిగింది, ఇంకా జరగాలి, నాశనం అయిపోవాలి అంటామే తప్ప అలాంటి వాడిని పిలిచి మనము భోజనం పెట్టమండి, అలాంటి వాడిని పిలిచి మనం దాహానికి ఇవ్వండి. కానీ దేవుని కుమారుల యొక్క సంస్కృతి ఏమిటో తెలుసండి? ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యములో దేవుని కుమారుల యొక్క సంస్కృతి ఏమిటో తెలుసండి? మీ శత్రువు ఆకలి కొన్నారని చెప్పి తెలిస్తే అలాంటి వారికి భోజనం పెట్టాలి. కానీ మనం ఎవరికి భోజనం పెడతాం? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకి భోజనం పెడతాం. మనకు ఎవరైతే కాఫీ ఇప్పిస్తే వాళ్ళకి కాఫీ ఇప్పిస్తాం. మనకు ఎవరైతే కూల్ డ్రింక్ ఇప్పిస్తే వాళ్ళకి కూల్ డ్రింక్ ఇప్పిస్తాం. ఎవరైతే మనం భోజనానికి పిలిచారో అలాంటి వాడిని భోజనానికి పిలుస్తాం. అంతే తప్ప శత్రువుకి మనం భోజనం పెట్టడం లేదండి. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసండి? మీ శత్రువు మీకు తెలియకుండా మీకేదో మేలు చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీ శత్రువుని పిలవండి, అతనికి భోజనం పెట్టండి, మీ శత్రువుకి దాహానికి ఇవ్వండి అంటున్నాడు. అంటే మీ శత్రువు మీకు తెలియకుండా చేస్తున్నటువంటి ఉన్నతమైన మేలేంటో తెలుసండి? మీ శత్రువు మీకు మీలో ఉన్నటువంటి దేవుని గుణాన్ని పెంచుకోవడానికి సహాయపడుతున్నాడండి. మీలో ఉన్నటువంటి జీవాన్ని పెంచుకోవడానికి సహాయపడుతున్నాడండి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవితానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నటువంటి జీవితానికి సంబంధించిన జీవాన్ని, దేవుని యొక్క గుణాన్ని పెంచుకోవడానికి మీ శత్రువు మీకు సహాయపడుతున్నాడు. కాబట్టి అలాంటి వాడిని పిలిచి మీరు భోజనం పెట్టండి, అలాంటి వారికి దప్పికివ్వండి అని అన్నాడు. ఒకవేళ మీ మిత్రుడు ఉంటే తాత్కాలికమైనటువంటి ఒక టీ కాఫీ ఇప్పించొచ్చేమో, మీ మిత్రుడు ఉంటే ఒక పూట మీకు భోజనం పెట్టొచ్చేమో, అది క్షణికమైన మేలే మీకు చేస్తున్నాడు. కానీ మీ శత్రువు మీకు తెలియకుండా చేస్తున్న మేలేంటో తెలుసండి? మీలో ఉన్నటువంటి జీవాన్ని, ఈ లోకానికి సంబంధించినటువంటి జీవాన్ని, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నటువంటి జీవాన్ని కూడా పెంచుకోవడానికి మీ శత్రువు మీకు సహాయపడుతున్నాడు. ఎంతకంటే మేలు చేసేవాళ్ళు ఎవరున్నారండి? కాబట్టి ఒకవేళ నిన్ను శత్రువుగా భావించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అక్క చెల్లెల్ని మీరు శత్రువుగా భావిస్తున్నారా? మీ అన్నదమ్ములు మీరు శత్రువుగా భావిస్తున్నారా? మీ తల్లిదండ్రులు మీరు శత్రువుగా భావిస్తున్నారా? మీ ఇరుగు పొరుగు వారిని మీరు శత్రువుగా భావిస్తున్నారా? నేడే వారిని ఆహ్వానించండి, వారిని ప్రేమించడం ప్రారంభించండి. వారు ఒకవేళ ఆకలిగొంటే వారికి ఆహారం పెట్టండి, వారు దప్పుకుంటే దాహానికి ఇవ్వండి. ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యంలో దేవుని కుమారుని యొక్క సంస్కృతి ఏమిటంటే శత్రువులను ప్రేమిస్తారు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయంలో ఒక మంచి విశ్వాసిని మనం చూడొచ్చండి. ఆయన పేరు ఏమిటనంటే ఇస్సాకు. ఆయన అబ్రహాం గారి యొక్క కుమారుడు. ఇస్సాకు వివాహమైన తర్వాత ఇస్సాకు రిబ్కా కనానులో జీవిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. వారు కరువు రావటం వల్ల గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చేసారు. గెరారు అనేటువంటి ప్రాంతాన్ని ఫిలిస్తీయుడు అనేటువంటి అబీమెలెకు పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ గెరారు ప్రాంతానికి వెళ్ళి అబీమెలెకుని కలుసుకొని, అయ్యా, మా ప్రాంతంలో కరువు వచ్చింది, మాకు ఆహారం లేదు, మీ దేశంలో నాకు కొంత భూమి ఇప్పించినట్లయితే నేను పంట పండించుకుంటాను, కాస్త కరువు కాలం అంతా ఆహారాన్ని తింటాను, కాస్త భూమి ఇవ్వండి అని చెప్పి అబీమెలెకుని అడిగాడు. అబీమెలెకు ఆనందించి కొంత భూమినిచ్చాడు. యెహోవా దేవుడు ఇస్సాకుకి తోడై ఉన్నాడు. తోడై ఉండటం వల్ల ఆ కాలమందు ఇస్సాకు విత్తనం వేసిన వాడై పంట పండించాడు. ఎంత పంట పండిందంటే 100 పంట పండించేటట్టుగా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. సరే, అంత దేవుడు ఆశీర్వదించేటప్పటికీ చాలా గొప్పవాడైపోయాడు. ఈ గొప్పవాడైనటువంటి ఇస్సాకుని ఫిలిస్తీయులు చూసి అసూయపడ్డాడు. మాకంటే గొప్పవాడైపోతున్నాడు అని చెప్పి అసూయపడి ఏం చేశారనంటే మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని రాజు అలాగే సైనికులు అందరూ చెప్పారు. సరే, వెంటనే ఇస్సాకు ప్రయాణమైపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ దారిలో పోడ్చబడినటువంటి ఒక బావి ఉంటే దాన్ని తవ్వుకున్నాడు. నీళ్లు పడ్డాయి. అప్పుడు నీళ్లు పెట్టుకుందామని చూసేటప్పటికి ఫిలిస్తీయులు వచ్చి ఇది మాది బావి, మాకిచ్చేయమని చెప్పి గొడవ పెట్టారు. మారు మాట్లాడకుండా ఈ యొక్క బావిని ఇస్సాకు వారికి ఇచ్చేశాడు. మరి కొంతమందికి వెళ్ళి ఇంకొక బావిని తవ్వాడు, అక్కడ నీళ్లు పడ్డాయి. ఇక్కడికి గొడవ పెట్టేశారు వచ్చి, ఆ బావిని కూడా తిరిగి వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత మరలా బావిని తవ్వినప్పుడు ఫిలిస్తీయులు రాలేదండి. ఎందుకు రాలేదో తెలుసండి? వారికి ఒక విషయం అర్థమైంది. ఇస్సాకుకి యెహోవా దేవుడు తోడై ఉన్నాడు, అతను ఎక్కడ తవ్వినా నీళ్లు పడతాయి, అతను జోలికి మనం వెళ్ళకూడదని అర్థమైంది. పరిగెట్టుకుంటూ వెళ్ళి అబీమెలెకు చెప్పారు, అయ్యా, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా బావిలు మేము స్వాధీనపరుచుకుంటున్నాం, కానీ జరిగిన విషయం ఏంటంటే ఎక్కడ తవ్వినా నీళ్లు పడుతున్నాయి. కారణం ఏంటంటే యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడని అబీమెలెకు చెప్పినప్పుడు అబీమెలెకు పరిగెట్టుకుంటూ ఇస్సాకు ఇంటికి వచ్చాడు. అంటే ఇస్సాకు యొక్క శత్రువు ఇస్సాకు యొక్క గృహానికి వచ్చాడు.
మన ఇంటికి శత్రువు వస్తే మనం ఎలా కావాలితే అలా మాట్లాడతాం. కానీ ఇస్సాకు ఏం చేశాడో తెలుసండి, ప్రేమతో అతన్ని చేరదీశాడండి, కడుపు నిండా భోజనం పెట్టాడండి, సమాధానంతో అతన్ని సాగనంపాడండి. అదండి దేవుని కుమార లక్షణం అండి. శత్రువుని ప్రేమించగలగాలండి. శత్రువుని ప్రేమించగలిగితే మీరు దేవుని కుమారులు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. దేవుని కుమారుల యొక్క సంస్కృతి అంతా కూడా దేవుడు లేఖనాల్లో చాలా స్పష్టంగా వివరించాడండి. మీ శత్రువు ఎవరన్నా కనబడితే అలాంటివన్నీ ప్రేమించే కార్యక్రమాన్ని చేపట్టండి. రెండో కార్యక్రమం ఏంటంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలండి. ఏమని ప్రార్థన చేయాలి? వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయాలా? వారి జీవితాలు పతనం అయిపోవాలని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేద్దాం? చాలామంది ఇలా ప్రార్థన చేసిన వాడు ఉన్నారు. వాడు ఇల్లు పాడైపోవాలని, వాడు ఉద్యోగం ఊడిపోవాలని, వాడు బట్టలు లేకుండా తిండి లేకుండా నాశనం అయిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మిమ్మల్ని హింసించే వారు మీకు కనబడితే మీరు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసండి. నా దేవా, నా భార్య నన్ను హింసిస్తుంది, నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నా తోబుట్టువులు నన్ను హింసిస్తున్నారు, నా సహోదరులు నన్ను హింసిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను తండ్రి, తట్టుకునేటువంటి శక్తిని నాకు ఈ దేవా అని చెప్పి మనం ప్రార్థన చేయాలండి. ఇలాగ ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మీరు చేయకపోతే దేవుని కుమారులు కాదండి. దేవుని కుమారుల యొక్క సంస్కృతి ఏంటో తెలుసండి. శత్రువుని ప్రేమించగలగాలండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలగాలండి. ఇలాగూ జీవించుట కొరకే ఇలాంటి జీవన విధానాన్నే దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేశాడండి. ఇలాంటి జీవితాన్ని కలిగిన ఉన్నతమైన రాజ్యంలో దేవుని కుమారులుగా మనం జీవించుట కొరకు ప్రతి మనిషిని కూడా దేవుడు సృష్టించాడండి. ఎందుకు దేవుడు సృష్టించాడో దాన్ని మర్చిపోతున్నారండి. లోకం కొరకు మానవులు జీవిస్తున్నారండి, లోక ఆలోచన కొరకు మానవులు బ్రతుకుతున్నారండి, లోక వాంఛల కొరకు వారి జీవితాలను గడుపుతున్నారండి. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు గుర్తించండి, మిమ్మల్ని నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసండి. ఉన్నతమైనటువంటి రాజ్య పౌరుడిగా, ఉన్నతమైనటువంటి రాజ్యంలో దేవుని కుమారులుగా ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలో లేఖనాలలో చూపించి దేవునితో సమానమైనటువంటి కుమారులుగా జీవించడానికే దేవుడు మనందరినీ కూడా సృష్టించాడు. ఒకవేళ ఇంతవరకు మీరు దేవుని కుమారులుగా జీవించి ఉండకపోయినట్లయితే ఈరోజే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని కుమారులుగా జీవించడానికి మీరు ప్రయత్నాలు చేయండి. అసలు దేవుని సంకల్పంలో మీరు దేవుని కుమారులుగా ఉన్నారా లేదా? దేవుని సంకల్పంలో మీకు స్థానం ఉందా లేదా? ఆ సంకల్పాన్ని నుంచి ఒకవేళ మీరు బయట పడిపోయిన వారైతే ఈరోజే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని కుమారులుగా స్వీకరించబడడానికి మీరు ఆలోచించండి. దేవుని కుమారుల యొక్క సంస్కృతి ఎలాగైతే ఉందో అలాంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేయండి. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను నీతిమంతుణ్ణి, మీరు నీతిమంతులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అలాగ దేవునితో సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు ప్రతి మనిషిని కూడా సృష్టించాడు. ఇది మానవుని గురించిన దేవుని యొక్క సంకల్పం అండి. ఒకవేళ సంకల్పంలో మీరు లేకపోయినట్లయితే వెంటనే ఈరోజే మీ స్థానిక సువార్థికులను మీరు కలుసుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని కుమారులుగా తయారు కావడానికి మీరు ఆలోచించండి. దేవుని కుమారులకి దేవుడిచ్చిన సంస్కృతిని మీరు ఎరగండి. ఆ సంస్కృతిని సాధించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకోండి. క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సాధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దయతో పరలోకాన్ని గురించి ఆలోచించకండి. ఇలాగ ఒక మనిషి యొక్క జీవితం ఉండాలని దేవుడు సృష్టిస్తే ఆ మానవుడు పతనమైపోయాడండి. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారం కలిసినటువంటి తరగతుల్లో మనం దేన్ని ఆలోచించబోతున్నామంటే, అసలు దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి సృష్టించిన ఈ మానవులు ఎలా పతనమైపోయారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క ప్రసారం ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. టెలిఫోన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మీకు తణుకులోని క్రీస్తు సంఘం నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీకేమైనా అర్థం కాని విషయాలు కానీ, ఏమైనా ప్రశ్నలు కానీ, అనుమానాలు కానీ ఉన్నట్లయితే మా టెలిఫోన్స్ నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా దేవుని వాక్యం నుంచి మీకు సహాయం చేయగలమని మేము వాగ్దానం చేస్తున్నాం. మరి ఈ ప్రచారంలో ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్క జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఆధ్యాత్మికమైనటువంటి భౌతికమైన దీవెనలన్నింటినీ వారి కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించాలని ప్రభునందు కోరుతూ ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించిన మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు సహోదరులు జయరాజ్ గారి ద్వారా దేవుని రాజ్య సువార్త సందేశాలు విని ఉన్నారు. ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్సు క్రీస్తు సంఘము బైబిల్ విద్యా కేంద్రం, ఉమెన్స్ కాలేజ్ పక్కన, తణుకు 534211. మా ఫోన్ నెంబర్లు 9496600855. మరొక ఫోన్ నెంబరు 9032
946667 మా సంఘ కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 8:30 సండే స్కూలు, ఉదయం 10 గంటలకు ఆరాధన, సాయంత్రం 4 గంటలకు యూత్ క్లాసు, ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ క్లాసు, ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు స్త్రీల కూడిక. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం. అందరికీ వందనాలు.